గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మేమైతే రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి ఎస్కోటా దగ్గర ఉన్న పామ్ ట్రీ రిసార్ట్కి వచ్చాము. సో మేమైతే సూట్ రూమ్ తీసుకున్నాము. ఇది మాకు ఇలాగ ఈ పెద్ద సూట్ రూమ్ అయితే మాకైతే 9,500 ఛార్జ్ చేశారు వితౌట్ ఫుడ్ అనమాట. మేమైతే 12 మెంబర్స్ వచ్చాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము గెట్ టుగెదర్ అవుదాం అని చెప్పి. సో ఎట్ లాస్ట్ అయితే వచ్చేసాం అనమాట. రిసార్ట్ అయితే బాగానే ఉంది, బట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ పురుగులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే రూమ్స్లో కూడా మనం కొన్ని కింద కూడా బెడ్ వేసుకొని పడుకుంటాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాం. ఇంట్లో కుక్ చేసి తెచ్చుకుందాం అనుకున్నాను కాబట్టి ఇంట్లో కుక్ చేసుకోకూడదు, చేసుకొని తెద్దాం అనుకున్నాము, బట్ తేకూడదంట. ఇక్కడే ఆర్డర్ పెట్టుకున్నాం. బట్ చూడాలి టేస్ట్ ఎలాగుందో. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బాయ్. నన్ను అటాక్ చేయొద్దు ప్లీజ్. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే వీడియో తీస్తున్నాను. మ్యాక్స్ అంతా రాగా బాల్ అండ్ విల్ షటిల్ ఆడుకుంటున్నారు. సో చూసారా, చాలా బాగుంది. ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఫుల్గా డ్యాన్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నేనైతే మ్యూజిక్ ఎక్కువ పెట్టట్లేదు, తక్కువే పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడిపోద్దేమో అని భయంతో. కొన్ని అయితే ఒరిజినల్గా వదిలేస్తాను, కొన్ని మాత్రం నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. సో అదే కాకుండా మేము కూడా ఫ్యూ సాంగ్స్ అనేవి ప్రాక్టీస్ చేసి రీల్స్ కోసం అనేది మేము కూడా షూట్ చేసుకున్నాం. తర్వాత అయితే పూల్లో కలుద్దాం. మేము పూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇదిగోండి మా మమ్మీ చూడండి. మమ్మీ చూడు హాయ్. ఇదిగోండి. సో బాయ్. మేమైతే ఇప్పుడు పూల్కి వెళ్తున్నాం. అందరూ రెడీ అయిపోయారు. ఏది చిన్న చిన్న బేబీస్లో రెడీ అయ్యాను. మమ్మీ చూడు, మమ్మీ ఆంటీ హాయ్ చెప్పండి. लूज फिट्स मेरा आउटफिट दिखाओ आंटी हाय. तो आ जाता है मेरे को नहीं लगा वॉशरूम में పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసి రెయిన్ డ్యాన్స్లో ఫుల్గా డాన్స్ వేసుకొని ఫుల్గా అలిసిపోయి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా ఆకలేస్తుంది. మేమైతే 4 ఫ్యామిలీస్ ఒక్కొక్కరు 1 kg చికెన్ అయితే మ్యారినేట్ చేసి తెచ్చుకున్నాము. ఇక్కడ బార్బిక్యూ సెటప్ ఉంటుంది అని చెప్పి. సో మేమైతే ఇంకా పీసెస్ అవన్నీ రోస్ట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసాం. చికెన్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఒకేసారి ఇలా సడన్గా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా అనుకున్న వాళ్ళందరూ వచ్చామన్నమాట. ఓన్లీ మమ్మీస్ అండ్ పిల్లలు అనమాట. ఇక్కడ ఫాదర్స్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు. టోటల్గా మేమైతే 12 మెంబర్స్ వెళ్ళాము. అండ్ రిసార్ట్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ నేనైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను. ఆ నైట్ అక్కడ సాంగ్స్ పెట్టుకొని చక్కగా మేము చికెన్ కాల్చుకొని తింటుంటే ఫుల్ వర్క్ అండ్ షెడ్యూల్స్లో స్ట్రెస్ అవుట్ అయి ఉంటారు కాబట్టి ఇలాంటిది అనేది ఒక్కసారైనా వన్స్ ఇన్ వైల్ 6 monthsకి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ అయినా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా అందరు కూడా ఒక దగ్గర ఉంటే మనకు ఒక మంచి పాజిటివ్ ఫీల్ కూడా వస్తుంది అనమాట. అండ్ రిసార్ట్కి వచ్చేస్తే ఇది ఎస్కోటా దగ్గర ఉన్న పామ్ ట్రీ రిసార్ట్కి వెళ్ళాము. చాలా ప్రైవేట్ రిసార్ట్, మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక ఎస్కోటా లోపలికి ఇంకొక ఊరు లోపల ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి చాలా పీస్ఫుల్గా అసలు నాయిస్ అనేది ఉండదు అనమాట. మన మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. వెనకట్ల ట్రీస్ అవి కూడా చూసారు కదా, ఎంత అంటే నైట్ టైం అయితే కొద్దిగా భయం వేసింది, బట్ మార్నింగ్ టైం మాత్రం ఆ క్లైమేట్కి అక్కడ ఉన్న పిక్స్ అయితే తీసుకుంటే ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి. అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే పూల్ కూడా చాలా పెద్దది ఇచ్చారు మనకు అక్కడ. సో గాయస్, బార్బిక్యూ నేషన్ మేమే కాదు, ఇక్కడ డాగ్స్ కూడా తింటున్నాయి అన్నమాట. ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోయారు. అక్కడ బ్లూటూత్ పెట్టుకొని వాళ్ళు మెల్లిగా డాన్సెస్ వేసుకుంటే మేమైతే ఇక్కడ బాల్ అండ్ షటిల్ గేమ్ అయితే ఆడుకుంటున్నాము. అప్పుడు ఆల్మోస్ట్ టైం మనకి 12 అయిపోయింది. కొంతమంది ఆడుకుంటున్నారు అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే డాన్స్ చేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి. సో ఇగోండి అబ్బాయి వాటర్ బాటిల్ పెడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు
ఇప్పటికీ ఈ సాంగ్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. కాపీరైట్ పడకూడదని నేను స్పీడ్లో పెట్టాను. బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్ డూయింగ్ దిస్. ఇప్పుడు హౌసీ ఆడుతున్నాం. సో ఈ అమ్మాయికి దయ్యం పట్టింది అని యాక్షన్ చేస్తుంది, బట్ పట్టలేదన్నమాట. ఇంకోండి నెక్స్ట్ ఈ అమ్మాయికి అటాక్ చేయబోతుంది. దయ్యం ఎందుకండి రియాక్ట్ అవుతుంది? సోలో ప్లేయర్ అక్కడ సపరేట్గా కూర్చున్నాడండి. సో మీకు ఎలా ఉందండి? మీరు ఇప్పుడు ఒక లైన్ ఒక హౌస్ గెలుచుకున్నారు కదా, అంటే మీకు ఎలా ఉందా? డబ్బులతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు గైస్, టైం 12 అవుతుంది. ప్లేస్ చూడండి ఎలా ఉందో. సో గైస్ చెక్అవుట్. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూల్లో ఆడేసుకొని ఇంకా ఫుల్గా ఇంకా చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. చెక్అవుట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. క్లైమేట్ చూస్తారా మార్నింగ్ ఎంత బాగుందో. దాని తర్వాత వెళ్తున్న దారిలో ముంతాజ్ హోటల్కి వెళ్దాం అనుకొని వెళ్ళాం, బట్ వెళ్ళి డిసప్పాయింట్ అయ్యాం. 2 floors కూడా ఫుల్గా రష్గా ఉంది. ఒక 1 hour వెయిట్ చేయాలన్నారు. మర్యాదగా వచ్చేసి వేరే హోటల్కి వెళ్ళి ఫుడ్ అనేది ఎంజాయ్ చేసేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇదైతే మేము ఉన్న సూట్ రూమ్ అనమాట. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది. అండ్ మనకి అక్కడ విండో నుంచి వ్యూ కూడా బయట ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. లైటింగ్ లో మనకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మేమైతే చాలానే పిక్స్ దిగాము. సో ఇంకా అంతే అయిపోయింది 1 day ట్రిప్ కాబట్టి ఇంకా వెళ్ళేసి మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో ఇలాంటి మెమరీస్ అనేవి చాలా నీడెడ్ అనమాట. ఇప్పుడు కాకపోయినా వన్స్ ఇన్ వైల్ ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటే మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మంచి పాజిటివ్ ఫీల్ కూడా వస్తుంది. సో ఏమంటారు నాతో మీరు? ఓకే అంటే కమెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకెందుకు కలిసాం మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం. డూ సబ్స్క్రైబ్. బాయ్.